దేవుని యొక్క భక్తిని మనం గుడ్డిగా చేయకుండా ధర్మశాస్త్రానుసారంగా అనగా దేవుని వాక్యానుసారంగా మనం భక్తి చేయుట కొరకు మనం దేవుని వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. మన భక్తి ఎలాంటి భక్తి అయి ఉండాలంటే మనం చేసే భక్తి ధర్మశాస్త్రానుసారమైన భక్తి అయి ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి భక్తి అయి ఉండాలి? దేవుని వాక్యానుసారమైన భక్తి అయి ఉండాలి. ఎవరేదో చెప్పారు కాబట్టి మనం చెయ్యాలి, అది కాదు భక్తి. వాక్యం ఏం చెప్తుంది అదే చూసి మనం భక్తి చేయాలి. హల్లెలూయా. వారు అలా చేస్తున్నారు కనుక మనం కూడా అలా చేద్దాం. వారు అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలా చేద్దాం. ఎవరో ఏదో చేస్తున్నారని వాళ్ళని చూసి చేసేది భక్తి కాదు. హల్లెలూయా. దేవుడు బైబిల్ గ్రంథములో ఏమి రాయించాడో, దేవుడు ఏమి చెప్పి ఉన్నాడో, దేవుడు ఎలా చేయమని ఏ విధంగా చేయమని చెప్పి ఉన్నాడో దాని ప్రకారంగా చేయుటయే భక్తి. హల్లెలూయా. మన భక్తి ఎలాంటి భక్తి కాకూడదు? గుడ్డిగా చేసే భక్తి కాకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యానుసారమైన భక్తేన మనది కాదా అని ఆలోచిస్తూ మనము భక్తి చేయాలి. హల్లెలూయా. లేఖనాలు మన మార్గాన్ని వెలిగిస్తాయి. దేవుని వాక్యాలు మన మార్గాన్ని వెలిగిస్తాయి. మనం నడిచే మార్గము మంచిదా చెడ్డదా, మనం చేస్తున్న భక్తి సరైనదా కాదా అని తెలియజేసేది ఏది? దేవుని వాక్యమే. అలాగే దేవుని వాక్యాన్ని చూసి, దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యం ఏం చెప్పుచున్నదో, బైబిల్ గ్రంథం ఏం బోధిస్తున్నదో అలాగే మనం భక్తి చెయ్యాలి. హల్లెలూయా. మన భక్తి ఎలాంటి భక్తి ఉండాలి? ధర్మశాస్త్రానుసారమైన భక్తి ఉండాలి. అనగా బైబిల్ ప్రకారమైన భక్తి ఉండాలి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 104వ వచనం మనం చదువుకుందాం. 119వ కీర్తనలో 104, 105 వచనం చదువుకుందాం. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. నీ ఉపదేశము వలన నాకు వెలుగు కలిగెను,